హల్లెలూయా. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తే. అవసరాన్ని బట్టి కింద వచనాలు మనం చదువుకుందాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసునాథా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. అయ్యా, ఈ దినం ఇలాగ వాక్య పరిచయం జరుగుతుందని అనుకోలేదు నాయన. మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. సువార్త చెప్పడానికి మాకు అయ్యా ఆటంకాలు వచ్చేసాయి, కానీ ఇక్కడ నేను వాక్యం చెప్పడానికైతే ఆటంకం లేదు. అయినా మీకు వందనాలు, ఇది మీ చిత్తమేమో అనుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరు సహాయం చేయండి నాయన. ఇప్పుడైతే మీ కృప చేతనే మీ దాసుని అభిషేకించండి. మీ శిలువ రక్తంని నా ప్రభావ మీ దాసుని మీద ప్రోక్షించి మీ దాసుని నోటిని పరిశుద్ధపరచండి. మీ మాటలతో నింపండి. ఇప్పుడు వచ్చినటువంటి వారందరూ కూడా మీ రక్తాన్ని ఆశ్రయించిన ప్రియులు కదా నాయన. వారికి క్షేమం కలుగునట్లుగా మీ దాసుని నోటిలో మీ మాటలు ఉంచి వాక్య ప్రత్యక్షతలు దయచేసి నడిపించండి. బలమైన ఆత్మాభిషేకము నా మీదకు మా మీదకు మీ కృప చేత దిగి రానియండి. మమ్మల్ని అడ్డగించడానికి చూసేటువంటి ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను విరిచిన లేఖన అధికారం బట్టే సునాములో బంధించి గద్దించి ఇక్కడ నుంచి ఆయన దూరముగా వెళ్ళగొట్టి పారద్రోడు వేస్తున్నాం. వాక్య అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని మండించండి. మీ కృపకు అప్పగించుకుంటున్నాం. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్య భాగము, ఆ వాక్యము అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి సంగతులవి. కొరింథు అనేటువంటి పట్టణములో యేసయ్యను నమ్మినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు. వాళ్లకు తన ఆత్మీయ జీవితం, వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలగటానికి, లేక వారిలో ఉన్న లోపాలు చెప్పటానికి, లేక దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి అపోస్తుడైన పౌలు ఏం చేశాడు? ఒక పత్రికను రాశాడు. ఈ పత్రికలు ఏం రాశాడు అని ఆలోచన చేస్తే వాళ్ళకి క్షేమకరమైన విషయాలు అయితే రాశాడు, ఆశీర్వాదకరమైన విషయాలను రాశాడు. పరిశుద్ధాత్మతో నింపబడిపోయినటువంటి పౌలు ఏ విషయాలు రాస్తాడు? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే తప్పును ఖండించేస్తాడు. బయట ఉన్నటువంటి వాళ్ళు నా ఓడ ఇంకొకళ్ళ అనేది కాదు. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడితే తప్పును కూడా ఖండిస్తాడు. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని దేవుడు రాయించాలని అనుకున్నప్పుడు బైబిల్ని వ్రాసినటువంటి వాళ్ళు ఎంతమంది అని చెప్పారు? ఎంతమంది అని మనకు పెద్దలు చెప్పారు? 40 మంది ప్రవక్తలు. ఈ 40 మంది ప్రవక్తలు బైబిల్ని రాసేటప్పుడు ఎలా రాశారు అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి ఒక యజమానుడికి బానిస అయిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది? బానిస అయిపోతే ఎలా ఉంటుందంటే ఇక ఇతని సొంత నిర్ణయం ఉండు. ఆ యజమానుడు ఏది చెప్తే అదే చేస్తాడు. అవునా? అది బానిసత్వం. అంటే బానిస అయిపోతే అలాగ ఉంటుంది. మరి దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతే ఇంకెలాగ ఉంటుంది అంటే దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇక ఆ మాటలన్నీ దేవుడివే అన్నమాట. అసలు అందుకే కదా పేతురు పత్రికలో
పేతురు పత్రికలో ఈ మాటను దేవుడు రాయించాడు కదా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదు అని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. దేవునికి స్తోత్రం. ఎలాగట అసలు బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఎలా రాయించాడు అనుకున్నారంటే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక ప్రవక్త, ఒక సేవకుడు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమో ఆయన కూడా ఒకవేళ తెలియదేమో. మరి ప్రవక్తలు అయితే అలాగే పలికేసేవారు. ఏలయనగా మనకు శిశువు పుట్టినని ఉన్నది. తర్వాత అక్కడ ఆ యెషయా గ్రంథంలో ప్రవక్త ఏమని ప్రవచిస్తాడంటే, కన్యక గర్భవతి కుమారుని కన్నును. ఏమని ప్రవచించాడు చెప్పండి? ఏమని ప్రవచించాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును. అసలు కన్యక గర్భం ధరిస్తుందా? కన్యక అంటే ఎవరు? పురుషుణ్ణి ఎరుగనటువంటి స్త్రీ. పురుషుణ్ణి ఎరుగనటువంటి స్త్రీ అసలు మరి ఆమెకి గర్భం ఎక్కడ వస్తుంది? వస్తుందా? ఇప్పుడు ఆయనకి తెలిసిన మాట మాట్లాడా, తెలియని మాట మాట్లాడా? మీరు ఆలోచన చెప్పండి. ఇప్పుడు మీరే ఆ మాట మాట్లాడితే మీకు డౌట్ వస్తుందా రాదు? ఇది ఎక్కడ గొడవ? పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి కదా. ఇప్పుడు కన్య ఎలా గర్భం ధరిస్తుందని నువ్వే అనుకుంటావు? ప్రవక్తలు వారికి తెలిసినా తెలియకపోయినా దేవుని మూలంగా వాళ్ళు పలికారు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైనటువంటి పౌలు దేవుని మూలముగా ఏం చేశాడంటే, వాళ్ళు కొరింథు అనే సంఘానికి పత్రిక రాశాడు. మరి పత్రిక రాసినప్పుడు అందులో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని గద్దించేస్తాడు. వాళ్ళు చేసేది తప్పు అయితే గద్దించేస్తాడు, లేకపోతే వాళ్ళని మెచ్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఎందుకు కృతజ్ఞత అర్పిస్తున్నాడు దేవునికి అంటే, కొరింథు సంఘములో ఉన్న వారికి దేవుడు అనుగ్రహించిన కృప ఉన్నదట, అందుకని దేవునికి కృతజ్ఞత అర్పిస్తున్నాడు. అంటే ఇది మంచి లక్షణం. మంచి ఛాన్స్ మీకు వచ్చేసింది. దేవుని కృపను పొందుకున్నారా మీరందరూ? మీ ఆ కృప ఉంది కనుక మిమ్మల్ని చూస్తే నేను దేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి తీసుకోబడినటువంటి వ్యక్తి మనుషులను సంతోష పెట్టడు. మనుషులను సంతోష పెట్టేటువంటి ప్రసంగాలు అసలు చేయడు. ఉంటే ఉంటారు, వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. మరి ఏం చేస్తాడంటే, లేఖనములో ఉన్నటువంటి సత్యమును బోధించేస్తాడు. ఆ బోధ అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు చేశాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కదండి మనం చదివాం. అక్కడ ఏముంది? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని, మరి ఒకడు ఈ పునాది మీద, మీరు చదవండి, మరి ఒకడు, ఇక్కడ నేను చెప్తాను వెంటనే మీరు చెప్తా ఉన్నాను, బాగుంటుంది. దేవుడు, అయ్యో సౌండ్ రావట్లేదండి. ఈ సౌండ్ రాకపోయినా పర్లేదు, మీ సౌండ్ రావాలి.
ఇది చదువుకునేటప్పుడు టీచర్స్ ఇలా నేర్పించలేదా చిన్నప్పుడు కదా? మరి ఇప్పుడు కూడా మనం అలా నేర్చుకోవాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఏమని? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేశాను, దీని మీదే ఇంకొకడు కట్టాలి తప్ప నువ్వు ఇంకొక పునాది మీద ఎవరు కూడా కట్టుకోవటానికి వీలు లేదు అనేసాడు. ఎంత పెద్ద మాట తెలుసా? అంటే అర్థం ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు బోధించినటువంటి బోధనలు ఉన్నాయి కదా, ఏ విషయంలో బోధించాడో అదే విషయాన్ని ప్రకటించాలి అంతే. మళ్ళీ ఇంకొక విషయం, ఇది కాకుండా ఇంకొక విషయం ఏదన్నా చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వేరొక పునాది మీద వేసినట్టు. అపోస్తలుడైనటువంటి పౌలు అయితేనేమో పునాది వేసాడు కనుక ఎవరైనా ఈ పునాది మీద కట్టాలంటే అర్థం ఏంటంటే అపోస్తలుడైన పౌలు బోధించినటువంటి బోధ ఏదైతే ఉందో ఈ బోధని ప్రతి సేవకుడు కూడా బోధించాలి. అది విషయం. దేవునికి స్తోత్రం. అసలు మామూలు విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ తేలిపోతారు అసలు సిసలైనటువంటి సేవకుడు ఎవరో. అపోస్తలుడైనటువంటి పౌలు వేసినటువంటి పునాది ఇప్పుడున్నటువంటి సేవకుడు వేయాలి. అలా వేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు. ఈ 1 కొరింథీ 3:11 నుండి మనము చూస్తే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడు కూడా వేయటానికి వీలు లేదంటే ఎంత ఒక రకంగా అది సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. మన భాషలో అయితే మనం అలా చెప్పు, అవునా? ఇక్కడ ఏమంటాడు? వేయబడినది తప్ప ఇంకొక పునాది ఇంకా ఎవడు కూడా వేయటానికి వీలు లేదు. అంటే పౌలుకు అనుగ్రహించినటువంటి సేవా పరిచర్య ఎంత శ్రేష్టమైన ఆలోచన చేయండి ఇప్పుడు, అవునా? పౌలుకు అనుగ్రహించబడినటువంటి సేవా పరిచర్య ఎంత శ్రేష్టమైనది అంటే ఇప్పుడు పౌలు ఎప్పటి వాడు? ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే వెనక్కి ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం వాడు, అవునా? అంటే అప్పటి నుండి వచ్చినటువంటి ప్రతి సేవకుడు కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఈ పౌలు ఏం చెప్పాడో చూసుకొని అవే బోధించాలి, అవే పునాదులు వేయాలి. ఈ పునాదులు వేయకోకుండా ఉన్నాడంటే పౌలు బోధను ధిక్కరించినట్టు, పౌలు బోధను పట్టించుకున్నట్టు. వీడి కిందకు చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా మంది ఏం చేస్తున్నారో 12వ వచనంలో చెబుతున్నాడు. 1 కొరింథీ 3:12 ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అసలు అక్కడ ఏం చెబుతున్నాడు తెలుసా? నేనే నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేశాను, ఇంకో మాట మాట్లాడకుండా ఈ పునాది మీద నువ్వు కట్టుకోవాలి అంటున్నాడు. ఓ సేవకుడా, ఈ పునాది మీద నువ్వు కట్టాలి అంటున్నాడు మిగతా సేవకులని. ఈ మాట చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదే వర్తిస్తుంది. అలాగంటూ ఏమంటున్నాడంటే బంగారము, తర్వాత వెండి, తర్వాత వెలగల రాళ్ళు, తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇందులో ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 6 రకాలు. ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 6 రకాలు. 6 రకాల్లో ఈ 6 రకాలను కూడా తీసుకొని వెళ్ళి అగ్నిలో వేసేస్తే 6 తగలబడిపోయి బూడిదైపోతాయా?
మీరు ఇప్పుడు ఎలా వింటున్నారో తెలిసిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 రకాలు. ఈ 6 రకాలు పట్టుకొని వెళ్ళి అగ్నిలో పడేసేస్తే మొత్తం ఈ 6 రకాలు కూడా మొత్తం ఆ అగ్నికి కాలిపోయి బూడిదైపోతాయా? అవ్వా ఎందుకు? ఓహో, అందులో వెలగల రాళ్ళు ఉన్నాయి, అవి కాలిపోవా? వెండి ఉంది, బంగారం ఉంది, ఇవి కాలినా ఇంకా అది తెల్లగాను ఇంకా శుద్ధ సువర్ణంగా ఇంకా మారిపోతాయి. అవునా? ఇంకా శుభ్రమైపోతాయి అవి. సరే, గడ్డి వేసామనుకోండి, అందులో అగ్నిలో వేసేసాం గడ్డిని, వెళ్ళిపోయి ఇదిగో ఆ మట్లను గడ్డి వేసాం కదా, పట్టుకురా గడ్డి అని అంటే బూడిద తీసుకురావాలి. కర్ర వేసారనుకోండి, అప్పుడు కూడా బూడిదే వస్తుంది. కానీ వెండి వేసాడు అనుకోండి, వెండే బయటకు వస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ? దేని గురించి అంటే సేవా పరిచర్యలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. నేర్పరి అయిన శిల్పకారులు నేను పునాది వేశానని చెప్పాడు కదా, అలా చెబుతూ చెప్పాడు కదా. కింద ఆ మాట అంటూ కింద విషయాలు చెప్పాడు. ఇంతకీ బంగారము వెలగలిగినటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా పునాది రాళ్లే. అంటే అర్థం ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఎవడైనాను ఈ పునాది మీద దేనితో కడతాడట? చూడండి, 12వ వచనం ఒకసారి చదవండి. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వేడితో కడతాడు. ఇప్పుడు వేడితో కడతాడు అనమాట. ఈ 6 రకాల వస్తువులు ఏమవుతున్నాయో వాటితో ఖచ్చితంగా కడతాడు అన్నమాట. అవునా? అంటే గమనించండి, దేవుని యొక్క బోధలు ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఎన్ని రకాలు? 6 రకాలు. వారు ఎంత పెద్ద సేవకుడనే కానివ్వండి, చిన్న సేవకుడనే కానివ్వండి, ఈ 6 రకాల వస్తువులతోనే కడతాడు. అతను బంగారంతో కట్టాడు, గడ్డితో కట్టాడు. ఇక్కడ ఆలోచన చేయండి, ఈ మాట అంటున్నది పౌలు భక్తుడు కదా. గడ్డితో కడతారని మనం చెప్పుకుంటలేదు, అంటే మనం చెప్పలేదు, కానీ పౌలు చెప్పిన మాటను చదువుకుంటున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ మాట. అవునా? కనుక పౌలే ఈ మాట చెప్తూ ఉన్నాడు. 6 రకాల వస్తువులతో ఇప్పుడు దేవుని సేవకులు కడతారన్నమాట. ఇది ఎక్కడ గొడవండో? 6 రకాల వస్తువులతో కడతారా? మరి ఇందులో ఒకవేళ 6 రకాల వస్తువులతో కడితే మరి 3 వస్తువులు అయితే కనుక అగ్నిలో వేసినప్పుడు కాలిపోతాయి కదా.